మనం అడిగే విజ్ఞాపనలు రెండు రకాలు, బాగా వినండి. మనం చేసే ప్రార్థనలు, సకల ప్రార్థనలు కూడా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి నంబర్ 1 వ్యక్తి సంబంధమైనవి, నంబర్ 2 వ్యక్తి సంబంధము కానివి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1 వ్యక్తి సంబంధమైనవి, నంబర్ 2 వ్యక్తి సంబంధము కానివి. మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు సమస్తము కూడా రెండు రకాలు అన్నాను. వ్యక్తి సంబంధము కానివి అంటే నీ పరిస్థితులు. ఇప్పుడు నీకు రోగం ఉంది, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, పని ప్రయత్నం, సమస్యల పరిష్కారం, ఏవో అనేక విషయాలను గురించి, పంట బండాలనో పంట ఎండాలనో ఏదో ప్రార్థనలు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎన్ని రకాలు చేసినా వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం వేరు. ఒక వ్యక్తిని మార్చమని వ్యక్తి సంబంధమైన అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడిచ్చే జవాబు వేరు. స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తా. మనం చేసే ప్రార్థనలు రెండు రకాలు, ఒకటి వ్యక్తి సంబంధమైనవి, రెండు వ్యక్తి సంబంధము కానివి. వ్యక్తి సంబంధమైనవి అంటే మనుషుల మార్పును గూర్చిన అంశం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు, మెలుగుతున్న వాళ్ళు చెప్దాం. ఒక వ్యక్తిని మార్చమని, ఒక వ్యక్తిని గూర్చి, వాని హృదయాన్ని గూర్చి నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపన వ్యక్తి సంబంధమైంది. రెండవది వ్యక్తి సంబంధం కానిది ఇతర విషయాలన్నమాట. నాకు జాబు లేదు ప్రభా, ఓకే, జాబు కృపనిస్తాడు. నాకు పిల్లలు లేరయ్యా, గొడ్రాలిని ప్రభా, ఓకే, సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు ఆయనకి ఇష్టమైతే. అయ్యా నాకు మరి పొలం వేశాను ప్రభా, దయచేసి పంట పోతుందయ్యా, పండేటట్టు చేయి ప్రభా, నువ్వు ఏడిసి మొత్తుకుంటే దానికి దేవుడు జవాబిస్తాడు. ఏదో ఒక రూపాయన నీకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు పొలం పంట గురించి, ఉద్యోగం గురించి చేసే ప్రార్థనలు వ్యక్తి సంబంధమైనవా, వ్యక్తి సంబంధం కానివా? బాగా ఆలోచించి చెప్పండి, యాడో ఉండి చెప్పవాకండి. వ్యక్తి సంబంధమైనవి కావు. పొలం ఏమన్నా వ్యక్తే? బాగా పంట రావాలి ప్రభు అంటే పొలం ఏమన్నా వ్యక్తే? వ్యక్తి కాదుగా పొలం. ఆ పంట దేవుడు ఇస్తాడు, అది ఆయన చేతుల్లో ఉంది. ఉద్యోగ ప్రయత్నం, ప్రభు నాకు జాబ్ వచ్చేటట్టు చేయి తండ్రి, ఓకే, దేవుడు వచ్చేటట్టు చేస్తాడు. వ్యాపారాభివృద్ధి, ప్రభువా సహాయం చేయి, ఓకే, దేవుడు కార్యం చేస్తాడు. వ్యాపారం వ్యక్తి కాదు, ఉద్యోగం వ్యక్తి కాదు. నీకు సంతాన ప్రాప్తిని కలిగించడం దేవుని చేతుల్లోనే ఉంది. ఇవన్నీ చేస్తాడు దేవుడు. కానీ ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది. ఒక భయంకరమైన సత్యం ఇది, వాస్తవం. నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం. ఎందుకు చెప్తా వినండి. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు, రోబోలాగా చేయలా. రోబోలాగా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడించవచ్చు. కానీ మనిషి రోబో కాదు, దేవునిలాగా స్వతంత్రుడు, తనంతట తాను ఆలోచించగలడు, నిర్ణయాలు చేయగలడు. గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావు అంటే, మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా, నా భర్తను ఎట్లనన్నా బలవంత పెట్టి వాడిని మార్చయ్యా అంటే, ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రోబోను కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో, దేవుడు నియంత అవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు. మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది మనకి. ఆ హక్కులను మనం వినియోగించుకోవచ్చు. మన హక్కులను ఎవడైనా అడ్డగిస్తే వాడి మీద కేసు పెట్టవచ్చు, పోలీసు వాని మీద కూడా పెట్టవచ్చు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హద్దులలో, పరిధిలో మాత్రమే పోలీసు మన మీద తన జులుం ప్రదర్శించాలి. దానికి మించి ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా మనం పోలీసు మీద కూడా కేసు పెట్టవచ్చు. నీకు తెలుసా సంగతి?
పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత స్థాయి వ్యక్తి మీద కూడా నువ్వు కేసు పెట్టొచ్చు, ప్రభుత్వం మీద కేసు పెట్టొచ్చు, తేడా చేస్తే జడ్జిల మీద కూడా కేసు పెట్టొచ్చు. హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకో, 41 నోటీస్ ఇవ్వాలి. అలాగే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించకూడదు, స్త్రీలను టచ్ చేయకూడదు. లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించినా ప్రతిదాన్ని బట్టి ఒక కేసు పడిద్ది. పోలీసుడి మీద కూడా పడిద్ది. కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు దాటి అవతలి వాళ్ళు అడిగేస్తే కేసు పెట్టేసేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కేసు అయింది అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులను అతడు ఉల్లంఘించాడు, వాటిని అడ్డగించాడు, నా స్వేచ్ఛను హరించాడు అనే దాని మీద పెట్టేసేయచ్చు. పడిద్ది, కేసు పడిద్ది. ఇక వాయిదాలు తిరగలేక సావాలి ఎవడైనా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవడన్నా అడ్డగిస్తే నువ్వు స్వేచ్ఛ కోల్పోయినట్టు ఫీల్ అవుతావు. దేవుడు కూడా నీకు అలాంటి స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డగించడు సోదరా. అర్థమైందా? అడ్డగించడు. ఒకవేళ అలాగా మనుషుల హృదయాలను బలవంతంగా దేవుడు మార్చే ఛాన్స్ ఉంటే, బాగా వినండి, మనుషుల హృదయాలను దేవుడు బలవంతంగా మార్చే ఛాన్స్ ఉంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయటం ఎందుకు, వాళ్ళ మొత్తాన్ని మార్చేయొచ్చు. అనగానే మొత్తం హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి. నోవా జల ప్రళయానికి ముందున్న జనములందరినీ నాశనం చేయటం ఎందుకు అని మార్చేయచ్చు. ఈ మ్యూజిక్లే కదా వచ్చేది సినిమాల్లో అద్భుతాలు జరిగేటప్పుడు. దేవునికి స్తోత్రం. అట్లా ఒక కార్యం చేసేసి మార్చి పడేయచ్చు మొత్తాన్ని. కానీ జరుగుతుంది అది. నోవా జల ప్రళయానికి ముందు వ్యక్తుల హృదయాలు దేవుడు మార్చలేదు, అవునా? అలాగే ఐగుప్తు ప్రజల విషయంలో కూడా, ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా మార్చి పడేయచ్చు, కానీ అది జరగలేదు, ఇంకా కఠినపరచబడింది. సొదొమ గొమొర్రాల హృదయాలను, ఆ ప్రజల హృదయాలను మార్చొచ్చు, కానీ అగ్నితో నాశనం చేశాడు, మార్చలేదు. నిజమే కదా? హృదయాలను మార్చే దేవుడవు కదా నువ్వు, హృదయాలను మార్చేవాడివి కదా. సొదొమ వాళ్ళని అగ్నితో తగలబెట్టకపోతే వాళ్ళ హృదయాలు మార్చొచ్చుగా. అప్పుడు దేవుడిచ్చే సమాధానం, అప్పుడు వాళ్ళని గురించైనా, ఇప్పుడు నీ వాళ్ళని గురించైనా, నా వాళ్ళని గురించైనా, మా బావగారిని గురించైనా, మీ బావగారిని గురించైనా, మీ అయ్యగారిని గురించైనా, మీ అమ్మగారిని గురించైనా, మీ భర్త గారిని గురించైనా, మీ భార్య గారిని గురించైనా, మీ పిల్లల గారిని గురించైనా, మీ తల్లుల గారిని గురించైనా, ఎవరిని గురించైనా ఆన్సర్ ఒక్కటే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను అడ్డగించను. భూమి మీద వానికి జీవితం ప్రారంభించింది నేను, స్వేచ్ఛనిచ్చింది నేను, వాడికి టైం ఇచ్చా. ఇచ్చిన టైంలోపు నేను వాడి స్వేచ్ఛను అడ్డగించను. స్త్రీ అయినా పురుషుడైనా అడ్డగిస్తే నేను ఇచ్చిన స్వేచ్ఛను నేనే హరించిన వాడిని అవుతాను, దోషినవుతాను. అందుకే నేను చేయను ఆ పని. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, వాస్తవమా కాదా? అందుకే చాలా రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా, మార్పు రావట్లే అవతల వ్యక్తుల్లో, నువ్వు జుట్టు బీక్కుంటున్నావు. కొన్నిసార్లు నేను ప్రసంగాలు చేసేటప్పుడు ప్రార్థన చేయండి మారతారంటే కడుపులో మండిపోతుంది మీకు. ఎప్పటికీ 5-6 సంవత్సరాల నుంచి అంటున్నా ఇదే మొక్క. వాడు మారింది లేదు, సచ్చింది లేదు. ఈయన మాత్రం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయ మారతాడు. ఏంది మారేది? ఇంకా నన్ను మారటం రోజు ఎక్కువ చేశాడు వాడు. మారటం అంటే కొట్టడం, రోజు నన్ను కొట్టడం ఎక్కువ చేశాడు ఆ సైతానుడు. మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే నన్ను రోజు మారుకుంటున్నాడు వాడు అనే డౌట్ మీకు వచ్చింది. ఈ మాట వినబడ్డప్పుడు ఒక రకమైన విరక్తి వచ్చింది. ఏం ప్రార్థన ఏమో చేసి సాలిపోయింది, మారట్లా సావట్లా. కారణం ఏంటో చెప్పా. మరి అలాగైతే ఇక మనం ప్రార్థన చేయటం ఎందుకు? ఇప్పుడు రెండో డౌట్ వచ్చింది. మరి అలాగైతే హృదయాలను దేవుడు బలవంత పెట్టడం సాధ్యం కాకపోతే మరి మనం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటం వెర్రి పని కాదా? మరి ప్రార్థన చేయటం ఎందుకని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. దానికి సమాధానం చెప్తా.
ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు జోక్యం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్తా వినండి. మానవ హృదయములు రెండు రకములు, అంత రెండే. మానవ హృదయములు రెండు రకములు. ఒకటి మెత్తని హృదయం, రెండు కఠిన హృదయం. కొంతమంది పైకి కఠినంగా కనపడతారు, కానీ లోపల మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారు. కొంతమంది బయటికి చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల వెరీ డేంజరస్, చాలా కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. బయటికి మాత్రం చాలా సున్నితంగా చాలా మెత్తగా కనపడతారు, కానీ లోపల చాలా కఠినంగా ఉంటారు. సరే, ఎవని హృదయం ఎలాంటిదో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఓకే, బాగా వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. పక్కన వాళ్ళు ఒకసారి చూడండి. ఈ మాటలు ఒక్కటి కూడా పోకూడదు. ఇది పోయిందంటే మాత్రం నువ్వు చాలా తిరకాసు పడతావు, చాలా సంగతులు నీకు అర్థం కావు. అందుకే చెప్తున్నా, మనుష్య హృదయములు రెండు రకములు. ఒకటి కఠిన హృదయం, రెండు మెత్తని హృదయం. ఈ కఠిన హృదయులైనా మెత్తని హృదయులైనా కొంతమంది సత్యం తెలియనప్పుడు ఎలా బతుకుతున్నారో, ఎలా వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, అలా పడిపోతూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి పక్కన వాళ్ళని చూడండి. ఆన్లైన్ చేశారు, అందుకు ఈ బాధలన్నీ. తడవకొకడు కళ్ళు మూసే అవకాశం ఉంది. నా కష్టం అంతా వృధా అయింది, అందుకని మొత్తుకొని చెప్పాల్సి వచ్చింది. చూడండి, పక్కగా చూడండి, పక్కగా చూడండి, చూడండి. ఈ లోపు కాస్త నీళ్ళు తాగుతా చూడండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, దేవుడు వాళ్ళని దర్శించడం మొదలు పెడతాడు. బలవంత పెట్టాడు, కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి దేవునికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఆలోచించే పరిస్థితులు కల్పించడానికి ఏం లేదండి, వాళ్ళు చేసే బుద్ధిహీనమైన పనుల తాలూకు ఎఫెక్ట్ వాళ్ళ మీదకి వచ్చేటువంటి అవకాశం దేవుడు కల్పించాడంటే చాలు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, నా భర్తను దర్శించు ప్రభా, వాని మనోనేత్రాలు వెలిగించు ప్రభా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పని మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే, ఏ కోణంలోనన్నా చిక్కుతాడా, ఏ పాయింట్లోనన్నా బెండ్ అవుతాడా, నా బిడ్డ ఇంతగా గోజాడుతుంది వాని మార్పు కోసం, ట్రై చేద్దాం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడే దేవుని పని స్టార్ట్ అయ్యిద్ది. సంబంధిత వ్యక్తి మార్పు కోసం ఏ అవకాశాలు ఉన్నాయి, అవకాశాల్లో దేవుడు పని మొదలు పెడతాడు. ఇది వాస్తవం. పని మొదలుపెట్టి వాడు ప్రభు వైపు తిరగటానికి, దేవుని వైపు తిరగటానికి, మార్పు పొందటానికి అనువైన పరిస్థితులు రప్పిస్తూ ఉంటాడు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరుగుతారు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరగరు, ఇంకా కఠినపరచబడతా ఉంటారు. ఈ రెండు జరుగుతాయి. కానీ ఎవని హృదయం తిరిగిద్దో, ఎవని హృదయం తిరగదో మనకు తెలియదు, దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏం చెప్పాడో తెలుసా? సమష్టిగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. 1 తిమోతి 2:1. నీకెందుకు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేస్తానే ఉండు. ఏం చేయి? ప్రార్థన చేయి, అడుగుతానే ఉండు. నేను చేసే పని నేను చేస్తా. ఎలా చేస్తాడు వినండి బాగా. ఎలా చేస్తాడు దేవుడు అంటే, వాళ్ళు మారటానికి అవసరమైనటువంటి మాటలు వాళ్ళకు అందించేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. ఉపయోగపడే మాటలు కొంతమంది వ్యక్తులకు ఇచ్చి ఆ వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. లోతు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళటం అనేది మనం చాలాసార్లు ప్రసంగంలో చెప్పుకున్నాం. బుద్ధిహీనమైన పని. హాయిగా అబ్రహాంతో కూడా ఉంటే పండగ చేసుకునేవాడు,
అనవసరంగా ఆడికి పోయి అగచాట్ల పాలయ్యాడు. లోతు, పిచ్చి లోతు, పచ్చి లోతు, ఆ లోతు, ఈ లోతు అని చెప్పి లోతు మీద పిచ్చి ప్రసంగాలు ఎన్నో చేసుకున్నాం. కానీ ఒక్క కోణంలో లోతును ఆలోచిస్తే మనకి మైండ్ పోయే విషయం ఒకటి బయటపడిద్ది. ఏమిటో తెలుసా? సొదొమ గొమొర్రాలకి సావు మూడింది. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిం, బెలా, వీటిల్లో చాలా ఎక్కువగా ఘోరంగా ఉన్నది ఏదో సొదొమ గొమొర్రా. సొదొమ ఇంకా నీచాతి నీచం. అందుకని ఏం జరిగిందంటే, నీతిమంతుడైన లోతు అని ఉంది దేవుని వాక్యంలో. అబ్రహాము దగ్గర పెరిగినటువంటి లోతు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్న లోతు, అబ్రహాము నీతి ప్రవర్తనను కలిగి ఉన్న లోతు. ఈ లోతు అబ్రహాం ఇద్దరు కలిసి ఉన్నారు. అబ్రహాం బయలుదేరేటప్పుడు లోతును కూడా వెంటబెట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడే కట్ చేసేది ఉండే. అబ్రామా, నిన్నొక్కడిని రమ్మంటే నువ్వేంది తోకం తగిలించుకొని వస్తున్నావు? నా మాట అంటే గౌరవం లేదా నీకు? అతన్ని తీసుకొస్తున్నావేంటి? నేను నీ సంతానమును ఆశీర్వదించాలనుకుంటుంటే అని చెప్పి ఆపేసేది ఉండే. కానీ ఆపలా. లోతు అబ్రహాం వెంటబడి వస్తూ ఉంటే దేవుడు రానిచ్చాడు. ఎందుకో తెలుసా? కనాను అబ్రహాము స్వాధీనపరుచుకోవాలి. సొదొమకి దేవుని వాక్కును లోతే తీసుకెళ్ళాలి. అర్థమైందా? లోతు సొదొమకి వెళ్ళాడు అని లోతుని గురించి మనం ఏదేదో అనుకుంటాం. కానీ ఈ కోణంలో ఆలోచించు. దుష్టుల కామ వికార యుక్తమైన నడవడి వలన నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకునుచు వచ్చెను లోతు అని 2 పేతురు పత్రిక 2వ అధ్యాయములో రాసుంది. వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళ దుర్మార్గ చేష్టల్ని ఖండించాడు. ఫైనల్గా దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, పెండ్లి చేయని పురుషునెరగని కుమార్తెలు నాకున్నారు. 2 కుమార్తెలు, వారిని మీకు అందిస్తాను, మీ మనసుకు వచ్చినట్టు వారిని చేయండి. కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు దుర్మార్గం చేయొద్దు, ఇది మంచిది కాదు అని వాళ్ళకి నీతిని బోధిస్తాడు. ఆ దరిద్రులందరికీ. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దిద్దుకోవడానికి, మార్పు చెందడానికి అవసరమైన మాటలు పంపించాడా లేదా దేవుడు? పెద్దగా చెప్పాలి. ఎవరి ద్వారా పంపించాడు? మనిషి ద్వారానే పంపించాడు. లోతు ఆ మాటలు మాట్లాడుతుంటే దరిద్రులు ఏమన్నారో తెలుసా? మా మధ్య బతకడానికి వచ్చి మాకు తీర్పు తీర్చే జడ్జి అయ్యావా నువ్వు? న్యాయాధిపతి అయ్యావా? గవిని దగ్గర పెద్దవయ్యావా? ఎవడ్రా నువ్వు మాకు నీతులు బోధిస్తున్నావు అని లోతు మాటను ఎప్పుడైతే బేఖాతరు చేశారో అప్పుడు నాశనమయ్యారు. వారు నాశనం కాక మునుపు దేవుడు వ్యక్తులను ఉపయోగించి వాళ్లకు తన వార్తను పంపిస్తాడు. మారు మనసు పొందుట కొరకు వాళ్లకు పిలుపునిస్తాడు దేవుడిది పక్క. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రయత్నం దేవుడు చేస్తాడని చెప్పాను కదా. సొదొమ గొమొర్రాలను గురించి కూడా మొర్రబోయిందంట దేవుని దగ్గరికి. అంటే ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గరికి. మరి ఎవరు చేశారో? ఆ చేసిన ప్రార్థన నాకు తెలిసి సొదొమ గొమొర్రాలో ఉన్న లోతే చేసి ఉండాలి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచెదను అనుకొని ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం జస్ట్ రెఫరెన్స్ రాసుకో. మొర్ర పెట్టడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళ వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు. ఆ సొదొమ గొమొర్రా మనుషుల వల్ల బాధింపబడిన మనుషులు మొరపెట్టి ఉండొచ్చు. వాళ్ళని మోస్తున్న భూమి కూడా మొర్రపెట్టి ఉండొచ్చు. భూమి మొర్రపెట్టిద్దని మీకు తెలుసా? జలములు మొర్రపెడతాయని మీకు తెలుసా? ఆకాశం ఆలకించిద్దని మీకు తెలుసా? భూమి చెవి యొగ్గదని మీకు తెలుసా? భూమి నోరు తెరిచిద్దని మీకు తెలుసా? ఇవన్నీ దేవునికి మొరపెడతాయని మీకు తెలుసా? చాలామందికి తెలియదు. ప్రకృతి మొరపెట్టిద్ది దేవునికే. అందుకని దేవుడు ఏం చేశాడంటే
లోతును పంపించాడు, అక్కడికి అనుమతించాడు. లోతు అక్కడికి వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. లోతుకు ఆ ప్రదేశం ఆకర్షణీయంగా కనపడేటట్టు అనుమతించాడు. అక్కడికి పోయాడు. నీతిమంతుడైన లోతు ఆ దరిద్రులకి ఎంత చెప్పినా వాళ్ళు మారరా. ఇప్పుడు మొరకు జవాబు ఇచ్చాడా లేదా దేవుడు? అది భూమి మొరపెట్టని, ప్రకృతి మొరపెట్టని, సొదొమ గొమొర్రా ప్రజల వల్ల బాధపడిన ప్రజలు మొరపెట్టని, ఆ ప్రార్థనలకు జవాబు అయితే లోతే. వెళ్ళి వాళ్ళ మధ్యలో నివసించి నీతి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలో, భక్తి ఎలా కలిగి ఉండాలో, దేవుని క్రమంలో ఎలా బతకాలో అన్ని లోతు లైఫ్ ఆ దరిద్రులకు ఒక మాదిరి. వాళ్ళ మధ్యలోనే జీవించాడు నీతిగా, వాళ్ళకే బోధించాడు నీతిని, కానీ వినలా. అంటే ప్రార్థనకు జవాబుగా దేవుడు దర్శించటం అయితే సొదొమ వాళ్ళకి చేశాడు, నోవా జల ప్రళయానికి ముందున్న వాళ్ళకు కూడా చేశాడు. ఎవరి ద్వారానో తెలుసా? నోవా ద్వారానే.